వ్యక్తులపైన సిట్టు విచారణకు ఆదేశించబోతున్నట్లుగా మంత్రి లోకేష్ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించినటువంటి లోకేష్ ఈ విషయం పైన ఒక స్పష్టత ఇచ్చారు. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి సొమ్మును కూడా దోచుకున్నటువంటి దొంగల్ని కాపాడే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని, అందులో జరిగిన వ్యవహారం మొత్తం పైన సిట్టు విచారణ చేయబోతోంది అనేది ఆయన చెప్పినటువంటి వ్యవహారం. ఇక గత కొద్ది రోజులుగా చూస్తుంటే తిరుపతి కేంద్రంగా, ముఖ్యంగా టీటీడీ కేంద్రంగా కొంత రగడ కొనసాగుతోంది. మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇటీవల పాలక మండలి సమావేశం ఉన్న ఆ సందర్భంలోనే ఆయన తిరుపతిలో ఒక విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. విష్ణుమూర్తి విగ్రహాన్ని. ఇంతకంటే అపచారం ఉంటుందా అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని మాట్లాడడం, అది విస్తృతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అయితే ఇది విష్ణుమూర్తి విగ్రహం కాదు, ఇది టీటీడీ చేసినటువంటి నిర్లక్ష్యం కాదు. ఒక శిల్పి గతంలో శనీశ్వర స్వామి సంబంధించిన విగ్రహాన్ని అక్కడ చేసి వదిలేశారు అనేటువంటిది టీటీడీ సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులు కావచ్చు, మిగిలినటువంటి వారందరూ కూడా దీనిపైనే మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ఇట్లా ఇష్యూ చేస్తున్నారు, కావాలని ఆరోపిస్తున్నారు, కావాలని చెప్పి టీటీడీని కావచ్చు లేదా పాలక మండలిని పైన రాజకీయం చేస్తున్నారు అని చెప్పి కరుణాకర్ రెడ్డి పైన ఇటు టీటీడీ చైర్మన్ కావచ్చు, అలానే బోర్డు సభ్యులు, కూటమి పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఏదైతే 2023లో స్వామివారికి వడ్డీ కాసులు వాడైనటువంటి వెంకటేశ్వర స్వామికి చాలామంది నిలువు దోపిడీ కూడా ఇస్తుంటారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సో అట్లాంటి స్వామికి ప్రత్యక్షంగా తిరుమలలో ఉన్నటువంటి హుండీలో, అనుబంధంగా ఉండేటువంటి హుండీల్లో వేసినటువంటి సొమ్మునంతా కూడా పరకామణిలో లెక్కిస్తారు. మనం ప్రస్తుతం స్క్రీన్ పైన చూస్తున్నాం, ఇది పరకామణి. ఇక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగినటువంటి ప్రదేశం. కెమెరాల నిఘాల్లో ఇక్కడ స్వామివారికి ఎంత సొమ్ము వచ్చింది, ఎంత బంగారు వచ్చింది, ఎంత వెండి వచ్చింది, ఇంకేం వచ్చాయి అనేటివన్నిటినీ కూడా వేరు చేసి లెక్కలు వేయడం అనేది, ఆ లెక్క వేసినటువంటి సొమ్ముని కింద తిరుపతిలోకి పంపించి అక్కడ బ్యాంకుల్లో జమ చేయడం లాంటివి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అయితే ఇక్కడ ఎవరైతే ఈ లెక్కింపుకు వెళ్ళి దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వారు ఉన్నారో వారే ఇక్కడ చేతివాటంకి పాల్పడేటువంటి వ్యవహారం కూడా గత కొంతకాలంగా నడుస్తోంది. ఇక్కడ అందులో భాగంగానే రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ స్వామివారి హుండీలో వచ్చినటువంటి డాలర్లను ఆయన అక్కడ జమ చేయకుండా దాన్ని కూడా దాచేస్తున్నాడు అనేటువంటి దాన్ని విజిలెన్స్ గమనించిందని ప్రస్తుతం ఆ విజువల్స్లో టీటీడీ బోర్డు మెంబర్, ప్రస్తుత బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, అలానే తుడా చైర్మన్ అయినటువంటి దివాకర్ రెడ్డి వాళ్ళు కూడా వీడియోలో చూస్తున్నారు. ఈ వీడియో అంత సామాన్యంగా బయటకు వచ్చేటువంటి వీడియో కాదు. అందరికీ ఈ వీడియో బయటకు రావాలన్నా కూడా టీటీడీ అసలు ఒప్పుకోదు. ఇలాంటి విజువల్స్, ఇలాంటి వీడియోలు రావడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఇవి చాలా భద్రత కలిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటివి కాబట్టి. సో ఇక జరిగినటువంటి వ్యవహారాన్ని బయటపట్టేందుకు టీటీడీతో ఆయన బోర్డు సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన దాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించగలుగుతున్నారు. అది అందరి వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు. అయితే ఈ వ్యవహారం ఆయన అప్పట్లో విజిలెన్స్ పట్టుకున్న తర్వాత కేసు ఫైల్ అయింది, కానీ ఆయన్ను అరెస్ట్ చేసి శిక్షించేటువంటి కార్యక్రమం జరగలేదు. కేవలం లోక్ అదాలత్లో సమస్యను పరిష్కరించుకున్నారు. ఎట్లా పరిష్కరించుకుంటారు అనేదే ఇక్కడ ఇష్యూ. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా సిబిసిఐడి అనడం, విచారణ అనడం. ఇదే తరుణంలో లోకేష్ కూడా ఇవాళ చాలా హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మొత్తం కల్తీ నెయ్యి వ్యవహారం కాస్త ముగిసింది అనేటువంటిది, అంటే చర్చ ముగిసింది, కానీ దానిపైన విచారణ కొనసాగుతుంది. అలాంటి తరుణంలో ప్రస్తుతం ఈ సబ్జెక్టు చాలా హాట్ టాపిక్గా మారింది. స్వామివారి కలియుగ ప్రత్యక్షమైనటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి జరగబోతున్న తరుణంలో ప్రస్తుతం సిట్ విచారణ అనే అంశం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఎందుకు లోకేష్ దీనిపైన సిట్ విచారించాల్సిన అవసరం ఉందన్నారు? ప్రస్తుతం తిరుపతిలో దీనిపైన ఎలాంటి చర్చ జరుగుతోంది? అసలు తిరుపతిలో సిబిసి దీనిపైన పోలీస్ కేసు నమోదవడం, సిబిసిఐడి దీన్ని విచారించబోతోంది అనేటువంటి వ్యవహారం, ఇవన్నీ నేపథ్యంలోనే మళ్ళీ సిట్టు ఏం జరగబోతుందో కూడా మనం చూద్దాం. మనతో పూర్ణ ఏదైతే లోకేష్